ఎస్ సరస్వతి వరలక్ష్మి గారు యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా. డెఫినెట్గా ఫస్ట్ హాఫ్ అంతా మీరు నంబర్ ఆఫ్ ట్విsts ఉంటాయి అండ్ గెస్ చేయలేరు. అండ్ సినిమా లెఫ్ట్ వెళ్తుంది అనుకుంటే రైట్ వెళ్తుంది. బట్ ఒక మెసేజ్తో కూడిన ఒక సినిమాని ఒక థ్రిల్లర్గా ప్రజెంట్ చేయడం అనేది డెఫినెట్గా ఒక చాలా మంచి థాట్. అండ్ ఇంట్రెస్ట్తో పాటు ఒక చాలా అద్భుతమైన మెసేజ్ కూడా ఉంటుంది. సో తన యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా చేశారు అండ్ ఐ థింక్ దట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో హ్యాట్స్ ఆఫ్, మంచి సినిమా తీశారు, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారు అండ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో థియేటర్స్లోకి వెళ్ళి చూడండి సినిమాని, డెఫినెట్గా గ్రిప్పింగ్ థ్రిల్లర్. హలో ఆల్. ఇవాళ ప్రతిసారి మనం ఇంతకు మునుపు వరలక్ష్మి శరత్ కుమారి గారు చేసిన సినిమాలన్నింటినీ ఆవిడ యాక్టింగ్ గురించి మనం చాలా ఎక్కువగా అభినందిస్తుంటాం. కానీ ఈ రోజున ఆవిడ డైరెక్టోరియల్ టాలెంట్ గురించి అభినందించాల్సిన సమయం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ సినిమాని బ్రిలియంట్గా చేస్తారు. ఒక్క ఫ్రేమ్ వేస్ట్ లేకుండా ఎక్కడ స్టే చేయాలి, క్రాఫ్ట్ని చాలా బ్రిలియంట్గా హ్యాండిల్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు హ్యాస్ డైరెక్టెడ్ శరత్ కుమార్ గారు మరి ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ హ్యాస్ డైరెక్టెడ్ దిస్ ఫిలిం. ఈవిడ ఈ సినిమా డైరెక్ట్ చేయకపోయి ఉంటే మంచి యాక్టర్గానే మిగిలిపోయి ఉండేవారు. ఈవిడ ఈ సినిమా డైరెక్ట్ చేయడం, వి ఆల్ ఫౌండ్ ఏ గ్రేట్ డైరెక్టర్ ఇన్ తెలుగు సినిమా. ఐ విష్ షీ మేక్స్ మోర్ ఫిల్మ్స్. ఒక్క ఫ్రేమ్ ఎక్కడ వేస్ట్ లేకుండా, ఎక్కడ స్టే ఇవ్వాలో అక్కడ, ఎక్కడ యాక్టర్ని తీసుకురావాలో, ఎంత బ్రిలియన్స్. ఇట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ విత్ దిస్ ఫిలిం and I wish everyone watch this film on screen and encourage such a great talent. Thank you. Thank you so much, sir. Thank you so much.